హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ డెస్టినేషన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అనేది నేను చెప్తాను. సో, చాలామందికి ట్రావెల్ రెజల్యూషన్స్‌లో గాని, లేదా ఇయర్ రెజల్యూషన్స్‌లో గాని ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలని చాలా కోరికగా ఉంటుంది. దాని గురించని చాలా బడ్జెట్‌ని పోగు చేసుకొని దాని గురించి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయినా సరే, లేదా సెకండ్ ఆర్ థర్డ్ మీరు వెళ్ళాలనుకుంటున్న ఏజెన్సీ లేదా ఇండివిడ్యువల్‌గా వెళ్ళాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఫైనల్‌లో మీకు ఏవేవి మీరు తక్కువ బడ్జెట్‌లో వెళ్లి రావచ్చని కూడా నేను మీకు క్లియర్ డీటెయిల్స్ చెప్పేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరితో పాటు మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారో. అలాగే 'మాధురీస్ ఫర్ అంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మీరు అక్కడ కూడా డెఫినిట్‌గా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫర్ దిస్ రీల్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్. అండ్ మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్‌కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పేస్తాను. మీరు గుర్తుంచుకోండి వీటిని. మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఈ పాయింట్స్ డెఫినిట్‌గా మీకు యూజ్ అవుతాయి. ఇవి మీరు చేసుకోకపోయినా లేదా మీరు ఇవి తెలుసుకోకపోయినా అక్కడికి వెళ్లి ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. సో, ఇంటర్నేషనల్ ట్రావెల్ డెస్టినేషన్స్ అంటే మనకి సింపుల్‌గా చెప్పాలంటే ఇంటర్నేషనల్‌గా అంటే అదర్ దాన్ ఇండియా మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తే వితిన్ ఇండియా అనే కంట్రీలో మనం ట్రావెల్ చేసినవన్నీ కూడా డొమెస్టిక్ అవుతుంది. సో, డొమెస్టిక్ ఫ్లైట్స్ అండ్ డొమెస్టిక్ టెర్మినల్స్ ద్వారా మనం ఫ్లైట్స్ ద్వారా లేదా ట్రైన్స్ ద్వారా లేదా బసెస్ ద్వారా చేరుకోవచ్చు. అదే ఇంటర్నేషనల్ అయితే డెఫినెట్‌లీ యూ హావ్ టు గో బై ఫ్లైట్. సో, ఎందుకంటే కొన్నిసార్లు సముద్ర తీరాలు దాటాలి, కంట్రీని దాటి వెళ్ళాలి కాబట్టి డెఫినెట్‌లీ యూ షుడ్ బి ఆప్టింగ్ ద ఫ్లైట్. ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద కేసెస్ 99% అండ్ అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు మెజారిటీ టైమ్‌లో మీరు వెళ్ళాలంటే మీరు ఫ్లైట్ ద్వారా ఇంటర్నేషనల్ టెర్మినల్స్ ద్వారా మీరు వెళ్ళాల్సొస్తుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనేది తీసుకోవాల్సొస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్ గనుక చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయినా, డొమెస్టిక్ ఫ్లైట్స్ అయినా మీరు ప్రొసీజర్‌లో ఏంటి డిఫరెన్స్ ఉండొచ్చు అని మీరు అడగొచ్చు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌కి, డొమెస్టిక్ ఫ్లైట్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పాయింట్ 1 ఏంటంటే మనకి సమ్‌టైమ్స్ కొన్ని సిటీస్ లైక్ బెంగుళూరు తీసుకుంటే మీకు 2 టెర్మినల్స్ ఉంటుంది. టెర్మినల్ 1, టెర్మినల్ 2. ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అంటే డెఫినెట్‌లీ ఎక్కువ సార్లు టెర్మినల్ 2 అవ్వచ్చు. సో, మీరు ఫ్లైట్ బుకింగ్ చేసుకున్న తర్వాత యూ హావ్ టు సీ విచ్ టెర్మినల్ ఈస్ గివెన్. మీకు ఏది టెర్మినల్ ఇచ్చారని చూసుకొని ఆ టెర్మినల్‌కి మీరు వెళ్లి అక్కడి నుంచి మీరు ఫ్లైట్ క్యాచ్ చేయాలి. సో, సమ్‌టైమ్స్ మీరు ఉన్న డొమెస్టిక్ ఫ్లైట్స్ టెర్మినల్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టెర్మినల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. అవి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకొని మీరు డెస్టినేషన్‌ని చేరుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత. లోకల్‌లో అయినా అక్కడికి వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్ అనేది చూసుకోవాలి. అండ్ అనదర్ విషన్ మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ గనక చేసినట్లయితే డొమెస్టిక్ ఫ్లైట్స్‌కి జనరల్‌గా మీరేం చేస్తారు? మన లగేజ్ ఇచ్చేస్తాము. తర్వాత మన బోర్డింగ్ పాస్ మనం తీసుకుంటాము. అండ్ ఆఫ్టర్ థట్ మనం బేసిక్ పర్సనల్ చెక్స్ ఇవి చేస్తాము. సో, వీటికి యాడెడ్‌గా మనకి ఇంకో చెక్ ఏది ఉంటుందంటే ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ట్రావెల్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా నుంచి బ్యాంకాక్ ట్రావెల్ చేస్తున్నారనుకోండి థాయిలాండ్. థాయిలాండ్ కంట్రీకి మీరు వెళ్ళాలనుకుంటే మీరు ఫ్లైట్ టెర్మినల్ 2 బెంగుళూరు నుంచి క్యాచ్ చేయాలనుకుంటే టెర్మినల్ 2 వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ లగేజ్ పికప్ చేసేసుకున్న తర్వాత, పర్సనల్ చెక్ అయిపోయిన తర్వాత మీకు ఇమిగ్రేషన్ కూడా ఉంటుంది. ఇమిగ్రేషన్ దగ్గరే మీకు పాస్‌పోర్ట్ తీసుకొని మీరు పాస్‌పోర్ట్‌ని చూపిస్తే, పాస్‌పోర్ట్‌లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం మీకు వాళ్ళు రిటర్న్ ఫ్లైట్ కానీ, కొన్ని బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. మీకు రిటర్న్ ఫ్లైట్ ఎప్పుడు? మీ రిటర్న్ జర్నీ ఎప్పుడు? మీరు దేనికి వెళ్తున్నారు? సో, ఇలాంటి బేసిక్ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ చెప్పిన తర్వాత మీకు ఇమిగ్రేషన్ స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ వేసిన తర్వాతే మీరిక్కడి నుంచి యూ కెన్ క్యాచ్ ద ఫ్లైట్. దట్ విల్ బి ఆల్‌మోస్ట్ ద లాస్ట్ స్టెప్ అనమాట. ఆ తర్వాత మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కగలుగుతారు. అలాగే అక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్‌లో దిగారు. ఒక 6 అవర్స్ జర్నీ తర్వాత. అక్కడ దిగిన తర్వాత కూడా మీకు ఫస్ట్ అదే చెక్ ఉంటుంది. ఇమిగ్రేషన్ చెక్. ఇమిగ్రేషన్ చెక్ గురిలో అక్కడ కూడా మీకు ఇంగ్లీష్ లేదా మోస్ట్‌లీ హిందీ డిపెండింగ్ అపాన్ ద కంట్రీ వాళ్ళు మిమ్మల్ని క్వెషన్స్ అడుగుతారు. మీ రిటర్న్ జర్నీ ఎప్పుడు? మీరు దేనికొచ్చారు? ఇలాంటి క్వెషన్స్. సో, మీరు సమాధానాలు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఇమిగ్రేషన్ స్టాంప్ మీ దాని మీద వేస్తారనమాట. మీరిలాగా ఎలిజిబుల్ ఫర్ ట్రావెలింగ్ ఇన్ ద కంట్రీ అని చెప్పి. ఆ స్టాంప్ వేసిన తర్వాతే మీరు నెక్స్ట్ రావచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ కొన్నిసార్లు మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలనుకుంటున్నా మీకు బ్యాగేజ్ అంటే చెక్ ఇన్ లగేజ్ అనేది ఇవ్వకపోవచ్చు. సమ్‌టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ ఫ్లైట్సే తీసుకున్నట్లయితే కొన్ని ఎయిర్‌వేస్‌కి వాళ్ళు చెక్ ఇన్ బ్యాగేజ్ అనేది ఇవ్వట్లేదు. సో, అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న క్యారీ బ్యాగేజెస్ అనేవి 7 కేజీ లోపు మాత్రమే. పర్సనల్ క్యారీ బ్యాగేజెస్ ఉంటాయి కదా! ఒకళ్ళే ట్రాన్స్‌పోర్ట్‌కి తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి బ్యాగేజెస్ తీసుకుంటే మాత్రమే మీరు ఫ్లైట్‌లోకి చెక్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు విడిగా చెక్ ఇన్ అవ్వాలి అంటే ఎక్స్‌ట్రా అమౌంట్ కట్టి చెక్ ఇన్ చేసుకోవాల్సొస్తుంది కొన్ని ఎయిర్‌వేస్‌కి. దట్ టూ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. మనం డొమెస్టిక్ ఫ్లైట్స్ తీసుకున్నట్లయితే ఆల్‌మోస్ట్ 15 ఆర్ 22 7 కేజీ పర్ పర్సన్, 21 కేజీ ఫర్ 3 పర్సన్స్ అలా వస్తుంది. బట్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్‌లో అయితే సమ్ టైమ్స్ చెక్ ఇన్ బ్యాగేజ్‌ని మీకు ఇవ్వకపోవచ్చు. మీరు సెపరేట్‌గా దాన్ని యాడ్ ఆన్‌గా తీసుకోవాలి. లేదా మీరు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి తీసుకోవాలనుకుంటే ఎక్కువ కాస్ట్ పడొచ్చు. ఒకవేళ మీరు ఇవన్నీ స్కిప్ చేసుకొని మీరు నార్మల్‌గా తీసుకెళ్లాలన్నా 7 కేజీ బ్యాగ్ మాత్రం ఉంటేనే మాత్రమే మీరు ఫ్లైట్‌లో దాన్ని క్యారీ చేసి తీసుకెళ్ళొచ్చు. వీటిలో ఏది లేకపోయినా
మీరు ఇబ్బంది వెళ్ళేటప్పుడు గానీ, వచ్చేటప్పుడు గానీ అవుతుంది. వెళ్ళేటప్పుడు మీరు అమౌంట్ ఎక్కువ పే చేసి వెళ్ళాల్సొస్తుంది. వచ్చేటప్పుడు కూడా మీరు 7 కేజీ కాకుండా ఎక్స్‌ట్రా వెయిట్ బ్యాగేజ్ తీసుకొచ్చుకుంటున్నారు. పర్ పర్సన్ 7 కేజీ. సో, ఒక ఒకళ్ళకి ఒక ముగ్గురున్న ఫ్యామిలీకి 22 కేజీ అలా ఒక్క బ్యాగే తీసుకున్నట్లయితే వాళ్ళు అలౌ చేయకపోవచ్చు. సో, వాళ్ళు మిమ్మల్ని అమౌంట్ అడిగి మీరు వాళ్ళకి ఎక్స్‌ట్రా చార్జెస్ పే చేస్తే గానీ యూ కెనాట్ బ్రింగ్ యువర్ లగేజ్ బ్యాక్. అది ఒక ఇంపార్టెంట్ విషయం. అండ్ లోకల్ కరెన్సీ. ఇప్పుడు మనకి సంబంధించి ప్రతి ఒక్క స్టేట్‌కి, ప్రతి ఒక్క కంట్రీకి వాళ్ళ ఓన్ లోకల్ కరెన్సీ అనేది ఉంటుంది. ఆ లోకల్ కరెన్సీలో మీరు మనీ తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. మనీ అనేది దాని నుంచే మీరు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడే మనకి లోకల్‌గా అంటే ఏ సిటీస్‌లో ఉన్న మెజారిటీ మెట్రో సిటీస్‌లో మీరక్కడ కరెన్సీ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇండియన్ మనీ ఇచ్చి శ్రీలంకన్ మనీ గానీ, థాయిలాండ్ మనీ గానీ మీరు ఇంటర్‌చేంజ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్‌గా అక్కడ ట్రావెల్ చేసి దిగిన తర్వాత అక్కడ ఫ్లైట్‌లో ఎయిర్‌పోర్ట్‌లో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ గానీ, లేదా మన ఎయిర్‌పోర్ట్‌లో గానీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. లేదా అక్కడి నుంచి కొంచెం అవే ఫ్రమ్ ద ఎయిర్‌పోర్ట్ వెళ్ళి లోకల్‌గా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడైనా మీరు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఏ డేకి ఆ డే కరెన్సీ చేంజ్ అమౌంట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ దానికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో, మీకు ఎక్కడ తక్కువ పడుతుంది, ఏ రోజు తక్కువ పడుతుందన్న డీటెయిల్స్ బట్టి చూసుకొని మీరు దాన్ని బట్టి మీరు తీసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో, అది వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఇటువంటివి ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో, ఇది నేను పార్ట్ 1 కింద వైండ్ అప్ చేసేస్తాను. సో, ఇంకొక వీడియోలో మళ్ళీ మీకు డిఫరెంట్ డీటెయిల్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి దీనికి సంబంధించి అనేది నేను చెప్తాను. ప్లీజ్ దీన్ని వాచ్ చేయండి అండ్ దీని కంటిన్యూషన్ వీడియో కూడా వాచ్ చేయండి పార్ట్ 2 వీడియో. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం స్వరమాధురి యూట్యూబ్ ఛానల్, మాధురి స్వర ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు comment on which international travel destination you want to travel. And thanks for watching.